జాబితాలో లోపాలను సవరించి పారదర్శకమైన జాబితాను రూపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన స్వయంగా తన ఓటు వివరాలను పరిశీలించుకున్నారు. రిఫరెండెడ్ ఎన్యూమరైజేషన్ ఫామ్ ద్వారా తన ఓటు వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకున్నారు. గతంలో 2002 ఓటర్ జాబితా ప్రకారం ఉన్న తన వివరాలను నమోదు చేసి ఒక స్పష్టమైన ఫోటోను జతపరిచి BLOకు అందజేశారు. ప్రస్తుతం తన ఓటు ఆదిలాబాద్లోనే ఉన్నప్పటికీ 2002లో తన తండ్రి నివాసమైన బీహార్లోని అరారియా జిల్లా పార్బీస్గంజ్ నియోజకవర్గంలో ఉందన్నారు. గతంలోనే దానికి సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినందుకు ఇప్పుడు అదే వివరాలను ఫామ్లో నింపి BLOకు అందజేసినట్లుగా తెలిపారు. ఈ ప్రత్యేక ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వస్తారని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ నేటి నుండి జూలై 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓటర్లలో ఉన్న కొన్ని అపోహలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తమ తల్లిదండ్రుల ఓట్లు వేరే రాష్ట్రాల్లోనే లేదా ఇతర జిల్లాల్లో ఉన్నాయని చెబితే ఇక్కడున్న తమ ఓటు ఎక్కడ కట్ అయిపోతున్నారని కొందరు భయపడుతున్నారని, అలాంటి అపోహలను అసలు నమ్మవద్దని ఆయన అన్నారు. అర్హులైన నిజమైన ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడవని స్పష్టం చేశారు. కూర్చోండి, మీరు అందరూ కూర్చోండి. రోజు నుంచి మళ్ళీ ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది తెలంగాణలో, ఆదిలాబాద్ జిల్లాలో కూడా. సో దాని సందర్భంగా BLO గారు బేసికల్గా మా ఓటు ఇక్కడ ఉంది. సో వాటి సందర్భంగా BLO గారు మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ ఏవైతే ఉన్నాయో ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ అది తీసుకొని వచ్చి మళ్ళీ మాకు ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా మళ్ళీ నా ఓటు ఏవైతే ఉన్నాయో అది 2002 ఓటర్ జాబితా ప్రకారం మళ్ళీ ఏవైతే వివరాలు ఉన్నాయో అవి అన్నీ కూడా ఎంట్రీ చేసి తర్వాత ఒక ఫోటో కూడా ఏవైతే క్లియర్ ఫోటో ఏవైతే ఉన్నాయో అది కూడా మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ BLO గారికి ఇవ్వడం జరిగింది. సో దాని సందర్భంగా బేసికల్గా నా ఓటు ఇప్పుడు ఆదిలాబాద్లో ఉంది, కానీ 2002లో నా ఓట్ అప్పుడు లేదు. మా ఫాదర్ ఓట్ ఏవైతే ఉన్నాయో అప్పుడు బీహార్లో అరరియా డిస్ట్రిక్ట్లో పార్బీస్గంజ్ నియోజకవర్గంలో. సో వాటికి నేను గతంలో కూడా మ్యాపింగ్ చేశాను కాబట్టి అదే వివరాలు మళ్ళీ నేను ఇప్పుడు నింపి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాంతో మళ్ళీ చేసిన తర్వాత BLO గారు మళ్ళీ అది ఎంట్రీ చేసిన తర్వాత BLO యాప్లో వెరిఫై చేసి మళ్ళీ సబ్మిట్ కూడా చేయడం జరిగింది. సో ఇది బేసికల్గా ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫార్మ్ సందర్భంగా ఏవైతే ప్రక్రియ ఉన్నాయో అవి మనం ఈ రోజు నుంచి 24 జూలై వరకు చేస్తున్నాం. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు అందరికీ కూడా నేను కోరుతున్నాము, ఇది చాలా సింపుల్ టాస్క్. కొందరు అపోహాల్లో ఉన్నారు దట్ నేను ఒకవేళ నా తల్లి తండ్రి ఓటు బయట రాష్ట్రాల్లో కానీ బయట జిల్లాలో కానీ అది చెప్తే మళ్ళీ నా ఓటు కట్ అవుతాయి. అటువంటి ఏం లేవు. నేను సొంత మా ఓటు ఇప్పుడు ఇక్కడ ఉంది కానీ 2002లో నా ఓటు అప్పుడు తెలంగాణలో కానీ ఆదిలాబాద్లో కానీ లేదు.